మన ప్రార్థనలో భౌతిక సంబంధమైన వాటి మాత్రమే అడగకుండా పర సంబంధమైనవి కూడా అడగాలి. పరిశుద్ధత ఉన్నప్పుడే పరలోక రాజ్యం చేర్చబడతాం. ఆమేన్. స్థిరమైన మనసు ఉన్నప్పుడే పరలోక రాజ్యం చేర్చబడతాం. ఆమేన్. బాప్తీసం తీసుకుని మునుగుతున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు దేవదూతల వంటి ఆలోచనలు కలిగి ఉంటాం. తెల్లని వస్త్రాలు వేసుకుని బయటికి రాంగులోనే ఈ రోజు నుంచి నేను దేవుడి కోసం బ్రతుకుతా, ఈ రోజు నుంచి నేను దేవుడి కోసం నిలబడతా అని తీర్మానం చేసుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులను బట్టి మనం పడిపోవడం చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు మహాభక్తుడు అంటున్నాడు 139వ కీర్తనలో, నాలో ఆయాసకరమైనది ఏదంటే తొలగించు దేవా. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు కనపడదండి, అంతా బాగానే ఉన్నాం, నేనేం తప్పు చేయట్లేదు, పక్కన వాళ్ళందరూ తప్పు చేస్తున్నారు కానీ నాలో ఏం తప్పు లేదు, నేను వాళ్ళలాగా ఉండట్లా వీళ్ళలాగా ఉండట్లా. ఒక ఆయన అంటున్నాడు, నువ్వు ఇంటి పక్కన వాళ్ళు చూడమాక, పాపాన్ని చేసేవాళ్ళని చూడమాక, పేకాటాడేవాడిని చూడమాక, మందు తాగేవాడిని చూడమాక, లోకానుసారంగా తిరిగి ఆడవాళ్ళని చూడమాక, నువ్వు దేవుడి వైపు చూసి నీ పరిశుద్ధతను కొలుచుకోవాలంట. హల్లెలూయా. యేసు ప్రభు సారూప్యంలో మన ముఖాన్ని చూసుకోవాలి, యేసు ప్రభు యొక్క ముఖంలో మన ప్రవర్తన చూసుకోవాలి. స్తోత్రం కలుగునుగా. నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అన్నాడు యేసు ప్రభు వారు. హల్లెలూయా. యేసు ప్రభు పరిశుద్ధతతో పోల్చుకోవాలి, యేసు ప్రభు మాటతో పోల్చుకోవాలి, యేసు ప్రభు ప్రేమతో పోల్చుకోవాలి, యేసు ప్రభు యొక్క పలకరింపుతో పోల్చుకోవాలి, యేసు ప్రభు యొక్క క్రియలతో పోల్చుకోవాలి, యేసు ప్రభు ప్రార్థనతో పోల్చుకోవాలి. చెమట రక్తం గారేలాగా ప్రార్థన చేశాడా? హల్లెలూయా.